నమస్తే అన్న. అమ్మ జై శ్రీరామ్ అమ్మ. నమస్తే అమ్మ. మీరు ఇక్కడ ఈ భాగ్యనగరంలో ఇంత గట్టిగా ధర్నా చౌక్ లో మీరు ధర్నా చేపడతా ఉన్నారు గోరక్ష చట్టం అమలుకై. సో మీ డిమాండ్స్ ఏంటి? అమ్మ మా డిమాండ్ ఒకటే, డీజీపీ కాకుండా అన్న 200 చెక్ పోస్టులు పెట్టినామని. టోటల్ సిటీ చుట్టూ, హైదరాబాద్ సిటీ చుట్టూ 200 చెక్ పోస్టులు పెట్టినాను. మళ్ళీ 200 చెక్ పోస్టులు పెట్టినాక ఒక వేల ఎద్దులు వచ్చినాయి సిటీలో. మళ్ళీ ఎట్లా వచ్చినాయని మేము డీసీపీ గారికి ప్రశ్నిస్తున్నాం అన్న. రెండోది ఎమ్మెల్సీ, ఎంఐఎం కార్పొరేటర్లు బలవంతంగా పోలీసు వాళ్ళని కూడా నూకేసి దొంగ సర్టిఫికేట్ తీసుకొని, విటనరీది దొంగ సర్టిఫికేట్ తీసుకొని ఎద్దులను సిటీ లోపల రానిస్తున్నారు. అంటే వాళ్ళకి పోలీసు వాళ్ళని నూకేస్తే కూడా వాళ్ళ మీద ఏం కేసు లేదు. మేము పోయి యాజ్ ఏ సిటిజన్ లాగా ఆవులను ఆపితే, నంది మాయలను ఆపితే మా మీద కేసులు. ఇది ఎక్కడ చట్టం? వాళ్ళకొక చట్టం, మాకొక చట్టమా? ఇప్పుడు బక్రీద్ కూడా మేకనే బలి చేస్తూ ఉంటారు. అంటే మేకనే బలి చేసుకోవాలి వాళ్ళు, కానీ గోమాతని కాదు కదా. మరి ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పెరిగిపోతా ఉన్నా కానీ ప్రభుత్వం కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు దీనిపైన? రేవంత్ రెడ్డి ఓపెన్ గా అన్నాడు, అమ్మ ముసల్మాన్ రేవంత్ అంటేనే ముస్లిం అంటేనే రేవంత్ అని. దానికోసం ముస్లింలకి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తుండు. గతంలో తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోమాత మా తల్లి, గోమాతను ఓడన కోస్తే మేము వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటా అంటుండు. కానీ అలాంటి దినము గద్దె సీఎం కాగానే ఆయన కళ్ళు నెత్తికెక్కినాయి. అందుకనే ముస్లిం అంటేనే కాంగ్రెస్, ముస్లిం అంటేనే రేవంత్ రెడ్డి, నా పేరు కూడా రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని చెప్పిండు. అందుకనే వాళ్ళకి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తుండు. నేను డీజీపీ గారితో ఒకటే చెప్తున్నా, ఇది ఏదైతే ఎద్దులు వాళ్ళు తెస్తున్నారో ఒక్కొక్క బండ్ల 2 3 ఆ దొంగ సర్టిఫికేట్లు ఆడ సంతల వాళ్ళు ఒక రైతు అనుకుంటారు. 14 సంవత్సరాల ఎబవ్ ఉన్న ఎద్దుకే అది కూడా బీమా ఉంటేనే డాక్టర్ కు కూడా దిస్ ఇస్ ఫిట్ ఫర్ స్లాటర్ అని సర్టిఫికేట్ ఇచ్చే హక్కు ఉంటుంది. అది కూడా 14 సంవత్సరాల ఎబవ్ ఎద్దుకే బీమా ఉంటేనే. దొంగ సర్టిఫికేట్ తో తీసుకొని వస్తున్నారు. దానికి ఎంఐఎం వాళ్ళు వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన ప్రభుత్వం కూడా దానికి వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారు. మన హిందువుల మనోభావాలని దెబ్బతీస్తున్నారు. మేము కూడా ఈ ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు ఎంతైతే తుర్కోలను సపోర్ట్ చేస్తున్నావు చేసుకో, మేము కూడా ఇదే ఎద్దులను ఓడి మీద ఆపి, ఎద్దులను ఓడి మీద దింపి బండ్లు కలగబెడతాము అని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. అయితే అన్న, ఇప్పుడు ఎక్కువగా గోవులను కూడా అమ్మేది మన హిందువులే కనిపిస్తా ఉన్నారు. మన హిందువుల్లోనే ఎలాంటి యూనిటీ లేదు. సో మన వాళ్ళకి చైతన్యపరచాలి అంటే ఏం చెప్తారు? గోవులని అమ్మకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకో. మా హిందువులకు యూనిటీ లేదు అనేది తప్పు. హిందువులకు యూనిటీ ఉంది, కానీ వాళ్ళకి సరిగ్గా తెలియదు అంటారా గోమాతల గురించి? సరిగా తెలియదని కాదు, హిందువుల దగ్గరికి ఎంచి వాళ్ళు నేను ఏంది పొలం దున్నడానికి తీసుకెళ్తున్నా అని చెప్పి కొనుక్కొని ఒక డంప్యాట్ లో పెట్టుకొని ఆడికేంచి ఇంకోటి బ్రోకర్ గాడు ఉంటాడు, పంది కొట్టినోడు, వాడు ఏం చేస్తాడు, అందరు తీసుకొని వచ్చి వీళ్ళకి ఇస్తాడు. ఆడికెంచి 200 చెక్ పోస్టులు దాటి వస్తారు సిటీ లోపలికి. మన పోలీస్ వ్యవస్థ అనే గట్లుంది. అంటే పోలీస్ వ్యవస్థను తప్పు పట్టేది లేదు, ఉన్నట్టు పైన ఉంది రేవంత్ ఉద్దీన్ కదా. కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్. అందుకనే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు మన తెలంగాణలో 200 చెక్ పోస్టులు కాదు 2000 చెక్ పోస్టులు కూడా దాటి ఆవులు వస్తే మేము బరాబర్ ఆపుతాం, డీసీఎంలు తలగబెడతాం, మా ప్రాణాలు కూడా పోతాం. మన గోరక్ష చట్టం అమల్లోకి రాకపోతే ప్రభుత్వానికి ఎలాంటి కార్యాచరణ చేపడతారు? ఒత్తిడి బాగా ఎత్తున దంగలు చేస్తాము, సీఎం ఇల్లులు ముట్టడిస్తాము, మినిస్టర్ ఇల్లులు ముట్టడిస్తాము, ఎంఐఎంల ఇల్లులు ముట్టడిస్తాము. ఎవరికి ఓటు మీద దిగడానికి ఇయ్యము. మా నంది మహారాజ్కి, మా గోమాతకి న్యాయం జరిగాక మేము కూడా ఎవరికి ఓట్ల మీద దిగడానికి ఇయ్యం మేడం. అगर ఆలు ఇవే నందులు కోసుకుంటూ ఇవే ఆవులు కోసుకుంటుంటే మా దగ్గర కూడా పందులు ఉన్నాయి. వాళ్ళు ఎట్లయితే పందులకు ఎంతమంది పందుల పిల్లలు అన్నారో మేము కూడా అడవిలలో ఆడ ఈడ పంది పిల్లల్ని పెట్టినాం. అన్ని వాళ్ళు ఇండ్ల ముందు పోయి కోస్తాం. ఇప్పుడు మన సనాతన ధర్మం కూడా వర్ధిల్లాలి, గోమాతలను మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? అమ్మా మన నాయకులు ఫస్ట్ కరెక్ట్ ఉండాలమ్మా. మన నాయకులు కరెక్ట్ ఉండాలి. ఎంఐఎంలో చూసి నేర్చుకోవాలి. చూడండి, ఓడైతే ఎద్దు కొన్నాడో వాళ్ళ ఇంటి దాకా ఎద్దు చేస్తున్నారు. మన నాయకులు ఏం చేస్తున్నారు? ఒక్కలైనా గోమాత గురించి మాట్లాడినా ఇప్పుడు దాకా మాట్లాడలే. మన నాయకులు కరెక్ట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అంటే సనాతన బొట్టు పెట్టుకునే వాళ్ళందరూ సనాతనీయులు. వాళ్ళందరూ ఆడ పదవిల కోసం కొట్లాడకుండా వాళ్ళు ఎట్లయితే ఎంకల బండ్లు పెట్టుకొని మున్నట్టు అవి పెట్టుకొని పోతుందో మన హిందూ లీడర్లు కూడా జర పదవిలో వదిలేసుకొని మన హిందూ కార్యకర్తల కోసం, మన ధర్మం కోసం వస్తే మంచిగా ఉంటుంది. ఏ పార్టీ అయినా ఉండని అమ్మా, ఏ పార్టీ అయినా ఉండని, పార్టీ ఆఫీస్ దాకానే పార్టీ
మనం ఓడి మీద వెళ్తే మన ధర్మం విషయంకి వచ్చేదాకా అందరం హిందువులమే. ఏ కులమైన ఉండే నేను గడప లోపటినే కులం, గడప బయట హిందువులమని ఏ పార్టీ అయినా ఉండని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంటే ఏ పార్టీ అయినా ఉండని అందరు వేరే పార్టీలలో కూడా హిందువులే ఉంటారు. మనం అంతా హిందూ అని నడిస్తే మనం ఏదైనా చేయొచ్చు. ప్రస్తుతం ఇప్పుడు గోరక్ష విభాగ్ స్టేట్ ప్రెసిడెంట్ సుభాష్ అన్న దగ్గర ఉన్నాము. అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్తమ్మ. సో ఈ రోజు ఇంత పెద్ద ధర్నా చేపడతా ఉన్నారు, మీ డిమాండ్లు ఒకసారి. మేము ఫస్ట్ శివరాత్రి పండుగ నుంచి మరి ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఎందుకంటే తెలంగాణ లోపల నందిని మెయిన్ టార్గెట్ చేస్తూ ఈ యొక్క గవర్నమెంట్ చంపేస్తుంది. కాబట్టి నందిని చంపితే ఆవు ఎలా జీవిస్తుంది, ఆవు చంపితే నంది ఎలా జీవిస్తుంది అని చెప్పేసి మా యొక్క కార్యక్రమం. కాబట్టి నందిని కోయడానికి వీల్లేదు. ఎందుకంటే నంది లేకుండా సంతానం లేదు, సంతానం లేదు, గో జాతి లేదు. కాబట్టి తప్పుడు నిర్ణయం. గో వంశం అంటే గో నంది వస్తుంది, గోమాత రెండు వస్తుంది. కాబట్టి గో వంశం రక్షించాలని మా యొక్క డిమాండ్. తెలంగాణ లోపల ఏమంటే మేము 4 రోజుల కింద చేసాము. మే 14న పెద్ద ఎత్తున కార్యక్రమం ఉంటుంది. మా కార్యక్రమం నిజాం కాలేజీ స్టార్ట్ అవుతుంది. ర్యాలీ ధర్నా చౌకారికి వస్తుంది, అక్కడ ధర్నా చేస్తామని చెప్పేసి ఆ తర్వాత మేము ఇక తెలంగాణ గవర్నమెంట్కు మెమోరం ఇస్తామని చెప్పేసి మేము ప్రకటించడం జరిగింది. మేము సిపిఆర్కి 4 రోజులుగా విన్నపం ఇచ్చినాం. ఆయన రాత్రి 7 గంటల సమయంలో వచ్చేసి మీ ధర్నా క్యాన్సిల్ అయింది, మీ యొక్క నిజాం కాలేజీ సంబంధించిన ర్యాలీ క్యాన్సిల్ అయింది అని చెప్పేసి మాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. అయ్యా మేము ఎందుకు క్యాన్సిల్ చేసుకోవాలని అడిగినాం. లాస్ట్ అసలు ఇవ్వమని చెప్పారు. కనీసం ధర్నా ఏమంటే ధర్నాకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మేము అడుగుతున్నాం ఈ యొక్క గవర్నమెంట్ను, ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము వాళ్ళ ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మేము అడిగింది శాంతియుతమైన ర్యాలీ. నిజాం కాలేజీ నుంచే ధర్నా చౌక్ వరకు వచ్చి నిరసన తెలియసామని చెప్పాం. ఎందుకు చెప్పామంటే మీ యొక్క ప్రభుత్వం గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయట్లేదు కాబట్టి ఇవాళ అన్ని రాష్ట్రాల నుంచి ఇవాళ ఎద్దులు, ఆవులు, లేగదులు అన్ని భాగ్యనగర రాష్ట్రం మొత్తంగా ఇవాళ ఉన్నాయి. రోజు కొన్ని వందల సంబంధించిన వెహికల్ ఇవాళ హైదరాబాద్కి వస్తున్నాయి. కారణం ఏంటిది? ఎవరు పేర్లు? రేవంత్ రెడ్డి యొక్క యంత్రాంగం పేర్లు, రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వ యంత్రాంగం పేర్లు కాబట్టి వస్తున్నాయి. కాబట్టి చట్టాన్ని అమలు చేస్తే మేము ఎందుకు బయటకు వస్తాం, మేము ఎందుకు మాట్లాడతాం? మేము రోడ్డుపై రావాల్సిన పరిస్థితి ఏంటి? ప్రభుత్వం అధికారులు ఫస్ట్ చట్టం తెలుసుకోండి, చట్టం ఎలా ఉంది తెలుసుకొని మీరు పనిచేయండి. చట్టం తెలుసుకునే మీరు పనిచేస్తే బాగుంటుంది. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నిలబడతారు, ఫోన్లు చూసుకుంటే కూర్చుంటారు, పండుకుంటారు. ఆ వెహికల్ వస్తుంటే పోతుంటాయి. అడవై మా వాళ్ళు లేపుతారు, సార్ వెహికల్ అవుతుంటే అరే నీకేం పని లేదు అరవై, నీకు ఇదే పని అరవై, మాకు నిద్ర పోరే అరవై. ఇలాంటి ఆఫీసర్లు వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలా మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏమని అడగాలి? వాళ్ళ చెక్ పోస్ట్ దగ్గర ఒక ఎస్సీపీ గారు ఉంటారా, లేకుంటే ఏసీపీ గారు ఉంటారా, లేకుంటే డీసీపీ గారు ఉంటారా, సిపి గారు ఉంటారా? ఎవరు ఉంటారు కదా? ఉండేవాళ్ళు ఎవరు? కింది ఆఫీసర్లు వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అధికారులు ఆలోచించాలని మేము కోరుతున్నాం. కాబట్టి గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఎన్ని అక్రమ వధశాలలు ఉన్నాయి తెలంగాణ లోపల, వాటన్నిటికీ వాళ్ళ పర్మిషన్ లేవు కాబట్టి వాటన్నిటిని మూసివేయాలి. అంతేకాదు ప్రతి మందిరం దగ్గర ప్రభుత్వ యంత్రాంగం పాలించాలి. ప్రతి మందిరం దగ్గర ఎండోమెంట్ శాఖ సంబంధించిన మందిరం దగ్గర గోశాల ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరవండి, ఈ గోరక్షణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, హిందూ సమాజం మొత్తం చైతన్యం నుంచి బయట తీసుకొస్తాం, ఎంతవరకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నాం. Mind Media, the voice of India.